తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నేను చిన్నప్పటి నుంచి అంటే టీనేజ్లో కృష్ణ కుచేల పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు టైఫాయిడ్ వచ్చింది నాకు. కృష్ణ కుచేల అనే పిక్చర్లో కన్నాంబ గారును, సిఎస్ రాంజనేయులు గారును, పద్మనాభ అన్నారు. అంతమందిలో నేను ఒక కూతుని కన్నాంబ గారికి. ఆ టైంలో నాకు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చి బాగా చలి జ్వరం లాగా వచ్చేసింది అనమాట. నైట్ పిల్లలు అందరం పడుకొని ఉంటాం. పడుకుంటే బాడీ ఎగురుతుందనమాట. కన్నాంబ గారు చేసి ఏంటి నేనంటే చాలా ఇష్టం కన్నాంబ గారికి, చాలా ప్రేమ అనమాట ఆవిడకి. అంటే డాక్టర్ దగ్గర తీసుకోవాలండి, జ్వరం వచ్చినట్లుంది అని పంపించి చేస్తే టైఫాయిడ్ నాకు. ఆ టైంలో నేను సేలంలో మోడర్న్ లీడ్స్ అని స్టూడియో ఉంది, పెద్ద స్టూడియో. అవును, సేలంలో ఎంఏవి పిక్చర్స్ ఒక స్టూడియో, పెద్ద స్టూడియో, మోడర్న్ లీడ్స్ అని అది ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన ఓనర్ వాళ్ళ కొడుకు కూడా ఫారెన్ లేడీని పెళ్లి చేసుకున్నారు, సుందరం అని. ఆ మోడర్న్ లీడ్స్లో వచ్చి అప్పుడు ఒక పిక్చర్, తెలుగు పిక్చర్ తీస్తున్నారు. ఆయిరం తలై వాంగి అపూర్వ చింతామణి అని ఒక పిక్చర్. అంటే 1000 తలలు తీసిన చింతామణి అని ఒక పిక్చర్ వచ్చింది కదా, అపూర్వ చింతామణి అని. అవును, ఒక్కొక్క తల తీసేస్తుంది, ఒక్కొక్క సమాధానం చెప్పమంటే. ఆ పిక్చర్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రాజకుమారి ఉంటుంది అనమాట. ఈ హీరో వచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఫలానా ఇది వాడు ఏమయ్యాడు అనేసరికి వీడిని జైల్లో పెట్టించేస్తుంటుంది. కాంతారావు గారు ఫస్ట్ వచ్చి జగ్గయ్య గారిని వేశారు. వేసినప్పుడు ముక్కాల వరకు సినిమా అయిపోయింది, చాలా వరకు సినిమా అయిపోయింది. అందులో నాది ఒక సెపరేట్ సాంగు, తర్వాత హీరోతో డైలాగ్స్ ఉన్నాయన్నమాట. ఆ సాంగు అప్పుడే ఫ్రెష్గా ఉన్న నాకు ఒక 15-16 ఇయర్స్ ఉంటాయి. బొగ్గలు గిగ్గలు అని ఉండేదాన్ని. సినిమా ప్రివ్యూ చూసి తర్వాత జగ్గయ్య గారిని తీసేసి కాంతారావు గారిని పెట్టారు. అంటే ఏదో వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి జగ్గయ్య గారిని తీసి కాంతారావు గారిని షూటింగ్ రీషూట్ చేస్తున్నప్పుడు నేను జగ్గయ్య గారితో మాట్లాడిన డైలాగ్స్ చూసి కాంతారావు గారితో మాట్లాడాలి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ అనమాట. వాళ్ళ స్టూడియోలో ఎలా అంటే సెట్లో ఆయన ఒక్కడికే చైర్ ఉంటుంది. ఆయనే డైరెక్టర్, ప్రొడ్యూసరు, స్టూడియో ఓనరు. మిగతా వాళ్ళందరూ షార్ట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి కూర్చోవాలి, సెట్ బయటికి వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ పద్ధతి అది. నేను సాంగ్ చేశాను. చేసిన తర్వాత రీషూట్ వచ్చింది. ఎందుకంటే జగ్గయ్య గారిని తీసి కాంతారావు గారిని వేశారు కదా, రమ్మని ఫోన్ చేశారు. అప్పుడు నేను మంచి టైఫాయిడ్లో ఉన్నాను అనమాట. టైఫాయిడ్ అప్పుడే తగ్గి ఒక ఇదిలాగా సగంలో ఉన్నాను. వాళ్ళు ఫోన్ చేసి అప్పుడు రావాలి షూటింగ్కి, రీషూట్ అన్నారు. మా అక్క అయింది, మేము రాము. అప్పుడు సేలం ట్రైన్లో వెళ్ళేసి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఉండాలి, వాళ్ళు ఇచ్చిన దీంట్లో ఉండాలి. చాలా స్ట్రిక్ట్ అనమాట ఆ స్టూడియోలో. మగవాళ్ళ మేకప్ రూమ్కి ఆడవాళ్ళ వెళ్ళకూడదు, ఆడవాళ్ళ మేకప్ రూమ్కి మగవాళ్ళు రాకూడదు, హీరోస్ కానీ ఎవరు. అలాగే చాలా కట్టుదిట్టాలి ఆ స్టూడియో. అంటే చాలామందికి తెలుసు. ఏమైనా మేకప్ తీసేస్తే ఒక ఆర్టిస్ట్, నేను లేడీ ఆర్టిస్ట్ నేను చెప్పను, నా కాల్ షీట్ అయిపోయిందని చెప్పి 9 o'clock అయిపోయిందని మేకప్ తీసేస్తే షార్ట్ అవ్వలేదు, మేకప్ వేసుకొని ఫుల్గా మళ్ళీ చేసుకొని రా అన్నాడంట. ఈవిడందంట నేను రానంటే గేట్లు మూసేయండి, పెద్ద గేట్లని అన్నంట. పెద్ద గేట్లు మూసారు, మోడర్న్ చేసి అనమాట. అది మూసేస్తే మేకప్ వేసుకొని ఈ షార్ట్ వర్క్ చేసి వెళ్ళండి అన్నంట. పెద్ద ఆర్టిస్టే, తెలుగు లేడీ ఆర్టిస్ట్ వేసుకుందంట. 10 టేకులు చేస్తే అందులో మీ డబ్బు కట్ చేసేస్తాను, రియల్ అప్పుడు ఫిలిం కదా, కట్ చేసేస్తాను, వర్క్ చేసేసి తనే మీరు బయటకు వెళ్ళగలరన్నారు. వాళ్ళు పొలోమని ఆవిడ తీసుకొని, ఆవిడ కొద్దిగా పవర్ఫుల్ లేడీ ఆవిడ, కొద్దిగా పొగురుగా ఉంటుంది. నేను చెప్పని పేరు చెప్పకూడదు. తర్వాత వర్క్ చేసింది, చేసిన తర్వాత వదిలారు. అలాగే ఒక హీరోని కూడా అలానే చేసి చెడు కట్టేశారని చెప్పి విన్నాను, నాకు తెలియదు అదేం, కానీ ఇది మటుకు తెలుసు. అప్పుడు నన్ను రమ్మని ఫోన్ చేస్తే నేను అన్నాను, మా అక్క ఏంది, లేదండి మా అమ్మాయికి టైఫాయిడ్లో ఉంది, రాదు, రీషూట్ చేయాలి, పిక్చర్ డేట్ ఇచ్చేసాము, జగ్గయ్య గారిని తీసి కాంతారావు గారిని ఇస్తాం, ఆయనతో సీన్లు వర్క్ చేయాలన్నారు. అప్పుడు మా సిస్టరు ఎలాగొస్తావు అంటే, రాకపోతే ఏమన్నాడు, ఏదో బెదిరించాడు అనమాట అతను. మిమ్మల్ని ఏం చేస్తాను, కేసు వేస్తాను అది ఇదని. అప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది చాలా పవర్ఫుల్గా ఉంటారులేండి. కొంతమంది ప్రొడ్యూసర్స్ పెద్ద పెద్ద స్టూడియో ఉంటారు, కొంతమంది ఉన్నారులేండి. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా రఫ్గా. దేవర్ కూడా దేవర్ ఫిలిమ్స్ అంటారు కదా, అతను కూడా కరెక్ట్గా డబ్బులు ఇస్తారు, కరెక్ట్గా కాల్ షీట్లు ఇస్తారు. మనం మెగా కొట్టామంటే కత్తి పట్టుకొని వచ్చేస్తారు ఇంటికి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. డాన్స్ మాస్టర్ కూడా అంతే, గిల్లేస్తారు, ముడుకులు ఎరకొట్టేస్తారు. డాన్స్ కూడా కష్టం, చాలా కష్టం లేండి అప్పుడు, హార్డ్ వర్క్. మాకంటే ముందు చెప్తున్నాను. రమ్మంటే
సరే ఇంకేం చేస్తాం కేసు, ఇప్పుడు చిన్నపిల్లలు పైకి వస్తున్నాడు కదా, ట్రైన్లో వెళ్ళి ఇలాగా పొల్లలాగా అయిపోయాను. ఆ సాంగ్ చూసి కాంతారావు అన్నారు, రాయశ్రీ ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది ఈ సాంగ్లో. అది ఆయన పక్కన ఎప్పుడు చెల్లులుగా వేసేదాన్ని కదా అనుకున్నారు. డ్రెస్ చూస్తే నా డ్రెస్సు సగానికి సగం అయిపోయింది, వదిలైపోయింది, పుల్లలాగా అయిపోయాను. చెవులు వినబడలేదు. మేకప్ ఈ గెటప్ రాణి గెటప్ వేసుకొని నిలబడి డైలాగు, కెమెరా మైక్ ఏమో పైన ఉంది, లేదు బంధించండి ఏదో డైలాగ్ చెప్పాలి. నాకు చెవు వినబడలేదు. కాంతారావు గారు డైలాగ్ చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నారో వినబడలేదు అన్నమాట. కాంతారావు అప్పుడు అన్నయ్య అనేదాన్ని కొత్తలో. కాంతారావు గారు, అన్నయ్య నాకు చెవు వినబడటం లేదు, మీరు చెప్పిన తర్వాత కొద్దిగా ఏదైనా ఇలా మూమెంట్ ఇవ్వండి, నా డైలాగ్ చెప్పేస్తాను అన్నాను. చెప్తే మైక్ అందటం లేదో గట్టిగా చెప్పమంటారు, గట్టిగా రావటం లేదు, ఎందుకంటే నేను చాలా వీక్ అయిపోయి ఉన్నాను. అవునవునవును. ఆయన అర్థం చేసుకొని చెప్పాడు నాకు. చెప్పిన తర్వాత నేను చెప్పాను. సౌండ్ ఇంజనీర్ వచ్చి సౌండ్ వినబడటం లేదు, వాల్యూమ్ పైన కెమెరా పెట్టారనమాట మైకు. అప్పుడు లౌడ్గా చెప్పమంటే అరిచినట్లు చెప్పాల్సి వచ్చింది అనమాట. కళ్ళు పీకిపోయాయి, ఒక కుర్చీ లేదు, ఒక లైటింగ్ అరేంజ్ చేసినప్పుడు ఒక కుర్చీ లేదు, కూర్చుందామంటే ఏం లేదు, నిలబడి కాళ్ళు నొప్పులు ఇవి నొప్పులు. ఆ పిక్చర్ యాక్ట్ చేసినప్పుడు నేను చాలా చాలా బాధపడిపోయానమ్మా. ఎందుకురా మా అక్క ఏంది టైఫాయిడ్ ఆ అమ్మాయికి పాపం ఈ డ్రెస్లు వేసుకొని ఇలా ఏలాడిపోయి ఏదైనా అయిపోతే ఏంటని. అది ప్రొడ్యూస్ తర్వాత మళ్ళీ యాక్ట్ చేశాను నేను. ఎవరు మొనగాడు అనే పిక్చరు నేనును మోహన్ అతను ఎవరు తేనె మనసు హీరో కృష్ణను అతను రామ్మోహన్ అతనితో ఎవరు మొనగాడైన పిక్చర్లో కాంతారావు గారు జానకి గారు, అందులో నేను కాంతారావు గారికి చెల్లూరుగా యాక్ట్ చేశాను. వాళ్ళ బ్యానర్లోనే పెద్ద హీరోయిన్ అయిన తర్వాత అది యాక్ట్ చేస్తాను అనుకోండి. అదొకటి. కన్నడం పిక్చర్ యాక్ట్ చేస్తున్నానమ్మా. అంటే బెంగళూరులో అది జూబ్లీ హిల్స్ నంది హిల్స్కి వెళ్ళే దీంట్లో కొన్ని షార్ట్స్నే నేను డ్రైవ్ చేయాలన్నమాట. అందులో ఆ పిక్చర్లో నేను చాలా రిచ్ గేడు. ఆ కన్నడ పిక్చర్లో ఒక రేస్కి వెళ్ళి బాగా డబ్బులు గిడ్లు అంతా డబ్బులు ఒక బాక్స్లో పెట్టుకొని వస్తున్నప్పుడు రౌడీలు కొంతమంది చూస్తారనమాట. చూసి నా కార్ని ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళు ఫాలో అవుతున్నప్పుడు నేనే డ్రైవ్ చేసుకొని వెళ్ళాలి. అప్పుడు నాకు పెద్ద డ్రైవింగ్ రాదు. నేనేం చేస్తాను అంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కొద్దిగా పిక్చర్ కానీ నేర్చుకున్నాను. అది ఒక ట్యాంక్ బండ్ లాగా ఒక హైట్లో ఉంది, అక్కడంతా వాటర్ ఉంది, అక్కడ ఒక రో ఇలాగా కరువు చేసి ఇలా వెళ్ళాలన్నమాట. సరే డ్రైవ్ చేస్తూ అక్కడ బోర్డు అది ఉందన్నమాట, అక్కడ చాలా రిస్క్ డేంజరు స్లోగా వెళ్ళండి అని. ఆ కరువు ఇలాగ వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ పెట్టారు షూటింగ్. నేను డ్రైవ్ చేస్తూ ఉంటే నేను స్లోగా వెళ్ళాను. కెమెరా ఎక్కడో లాంగ్లో పెట్టారనమాట, జూమ్ పెట్టారు. వాళ్ళు అన్నారు స్లోగా వెళ్తే కట్ అనేసి, అమ్మ లేదమ్మా కొద్దిగా స్పీడ్గా వెళ్ళాలి నువ్వు, ఎందుకంటే రౌడీలు వచ్చి నేను ఫాలో అవుతున్నారు, నువ్వు స్పీడ్గా వెళ్ళాలి, నువ్వు కార్ డ్రైవ్ చేయాలన్నారు. స్పీడ్గా రా అన్నాను. సరేలే మార్నింగ్ కదా ఎవరు వస్తారు ఎవరుంటారు అనేసి చక్కగా డ్రైవ్ చేసుకొని చక్కగా కరువు చేసుకొని నేరుగా వెళ్ళాను. వెళ్తుండేసరికి ఒక పొద్దున్న వాడు ఎవరు పోలీసులు వెళ్ళేసి ఏమి పెట్టలేదు, లాంగ్లో ఎక్కడో పెట్టుకున్నారు కెమెరా. ఒక లారీ వస్తుందన్నమాట. లారీని చూసేసరికి నాకు బ్రేకు క్లచ్ అది అవ్వట్లేదు కదా, నాకు డ్రైవింగ్ షాక్ అయిపోయి ఇటు పక్క లెఫ్ట్లో తిప్పుదామంటే ఒక ఎద్దుల బండి వస్తుందన్నమాట. అమ్మ బాబు ఇటు పక్క లారీ ఇటు పక్క ఎద్దుల బండి అని చెప్పేసి ఇంకేం చేయలేక స్పీడ్గా లెఫ్ట్లో తిప్పిస్తాను. అక్కడ ఒక దెమ్మ ఉందన్నమాట, పెద్ద రాయి కింద వాటర్ ఉందన్నమాట. ఈ కారు పోయి దెబ్బని దానికి తగిలి గాజు పెంకులన్నీ రాలిపోయి నేను అలా పడిపోయాను అనమాట. పడిపోయి నువ్వు ముక్కులోంచి రక్తం, రిప్స్ దగ్గర దెబ్బ, అలాగా పడిపోయి ఉన్నాను. ఆ కెమెరామెన్ డైరెక్టర్ అంతా రాజశ్రీ క్లోజ్ అనుకున్నారు. అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు. వచ్చేసరికి నా అవస్థ ఫ్రంట్ గ్లాస్ అంతా విరిగిపోయింది, పెంకులు ఒళ్ళంతా పెంకులు. మెల్లిగా డోరు ఇదైపోయింది అనమాట. స్టీరింగ్ వచ్చి బాగా ఇక్కడికి రిప్స్కి తగులుకుందనమాట. బయటికి లాగి తీస్తే అని ఉంటే అప్పుడు గబోని డాక్టర్ దగ్గర తీసుకొని పోయి నన్ను మళ్ళీ అదేమిటంటే ఆ పిక్చరు డేట్ ఇచ్చేసారు, రిలీజింగ్ డేట్ ఇచ్చేసారు అనమాట. ఇది అయిన తర్వాత నంది హిల్స్ వెళ్ళి అక్కడ ఒక సాంగ్ నాకు హీరోకి, హీరో వచ్చి నన్ను టీచ్ చేస్తుంటే నేను అటు ఇటు చూస్తూ వెళ్ళాలన్నమాట. అప్పుడు ఈ యాక్సిడెంట్ అయ్యింది కదా, డాక్టర్ దగ్గర తీసుకు మా అక్క ఏంటి మేకప్లో ఉంది, మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళాలి కదా డ్రెస్ చేంజ్కి, వాటికి అన్ని నగలు గిగులు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటుంది అనమాట. మా సిస్టర్ రాలే, 2-3 షార్ట్లే కదా, ఇది అయిపోయిన తర్వాత మనం నంది హిల్స్ సాంగ్ ఉంది కదా, పిక్చర్ వెళ్ళి ఇంకా 2-3 సీన్లు ఉంటే ఫినిష్ చేసి వెళ్ళిపోవచ్చని. అప్పుడు
అంతా దులుపుకొని ఏదో మందులు గిందులు ఇచ్చాడు. ఆ ముక్కు అంతా ఇచ్చేసిన తర్వాత రూమ్కి వెళ్తే ఒక స్మెల్ వస్తుంది కదా మెడిసిన్. మా అక్కయ్యని ఏంటి మందు వాసన వస్తుందండి అంటే మెడిసిన్స్ అది ఏం లేదు ఏదో చిన్న యాక్సిడెంట్ అంటే అయ్యో ఏంటి అనేసరికి 1972 అది మా అమ్మ చచ్చిపోక ముందు అనమాట. అదే ఇంకా చెప్పలేదు అప్పుడు ఫోన్లో అది చెప్తే మా అమ్మ కంగారు పడిపోతుందని చెప్పలేదు. అది అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకొని అమ్మ నంది హిల్స్లో షూటింగ్ అది అన్నారు. అంటే సరే అని అప్పుడు కొద్ది వయసు ఉంది చిన్నపిల్లలం కనుక హుషారు కనుక ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడికి వెళ్ళి ఆ షూటింగ్ నడుస్తుంటే ఈ రిప్స్ ఒత్తుకుపోయిందేమో పెయిన్ అనమాట. రెండు అతుక్కు రిప్స్. అప్పుడు నేనేం చేశాను అంటే ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది తగిలించుకొని నేను కోపంగా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. హీరో వెనకతల పాట పాడుతుంటాడు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టుకొని నొక్కొని చెయ్యి ఇలా పెట్టలేం కదా. అప్పుడు నడుస్తూ వర్క్ చేస్తాను. ఆ సాంగ్ అయిపోయిందంట. వాళ్ళు కొద్దిగా మేనేజ్ చేసి ఇటు నుంచి అటు నుంచి కెమెరాలు పెట్టి తెలుసు కదా మన దీంతో వరకు తీసి క్లోజప్లో అవి తీసి ఫినిష్ చేశారు. అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ పిక్చర్లో నేను చచ్చిపోతాను అనమాట. హీరోయిన్ చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత ఈ హీరో ఏం చేస్తా అంటే ఈ డెడ్ బాడీని తీసి ఏదో ఒక నదిలో పడేస్తాడు అనమాట. పడేయాలి. అది సీను. బెడ్లో పడుకొని ఉంటాను. పడుకుంటే తీసి తన షోల్డర్లో వేసుకొని మెట్లు దిగి కార్ డిక్కీలో పెట్టాలన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే అతను వేసుకున్నాడు, భుజాన్ని వేసుకున్నాడు. కరెక్ట్గా రిబ్స్ వాడి షోల్డర్లో పడింది. శ్రీనాథ్ అని కన్నడ హీరో. నాకు నేను చచ్చిపోయిన సీన్ నాది, డెడ్ బాడీ. మాట్లాడకూడదు, అనకూడదు, అనకూడదు, ఇలా వేలాడిపోయి ఉండాలి. నేను అంటున్నాను. అయ్యో అని నాకు తట్టుకోలేకపోయాను అనమాట. తర్వాత మెట్టు దిగుతున్నప్పుడు ఆ జర్క్ వస్తుంది కదా, అప్పుడు రిబ్స్ బాగా పెయిన్ అయిపోయింది అనమాట. చచ్చిపోయి అమ్మ బాబోయ్ చచ్చిపోయినట్లు యాక్ట్ చేయడం ఎంత కష్టం రా బాబు అనుకొని తాత నన్ను వంచి అడ్డికిలో ఇలా పెడతాడు. పెట్టేసరికి ఇట్లా ఫోల్డ్ చేసేసరికి అప్పుడు ఇక్కడ రిప్స్ దగ్గర ఇదవుతుంది. రిప్స్ కదా ఇక్కడ. ఇప్పటికే నా కొడుకు ఎప్పుడైనా అమ్మ అని కావాలించుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది నాకు రిప్స్. ఆ రిప్స్ నలిగిపోయి ఉన్నాయి అనమాట. అది ఆ కండ అప్పుడు ఏదో ఫ్రాక్చర్ అయింది అనుకుంటే డాక్టర్ అన్నాడు అమ్మ రిప్స్ ఇది కావద్దు, అందులో మధ్యలో కండ ఇది అవుతుంది అన్నారు. తాత బాడీ వేసి తీసుకొని పోయి చాలా కష్టపడినవి ఏమిటంటే మోడర్న్ డేస్ తోటి ఇదొకటి. పాముతో పులుతో చేయటం పెద్ద నాకు సర్వసాధారణం అయిపోయింది. చిలకలు రామచిలకలు వీటన్నిటితో యాక్ట్ చేస్తాను చిన్న వాటితో అన్నింటిలో. కానీ యాక్సిడెంట్ అవ్వటం అదే మోడర్న్ డేస్ టైఫాయిడ్ వచ్చినప్పుడు ఈ రెండు నాకు చాలా ఏదో గండమనే అనాలి. అదే నాకు